వీళ్ళ సంఖ్య 20 నుంచి 30% ఉంటుంది. ప్రయోజనాలు పొందుతున్నటువంటి వాళ్ళ సంఖ్య 70 నుంచి 80% ఉంటుంది. సింపుల్ లాజిక్. రెండో పాయింట్ ఏంటంటే ప్రయోజనాలు పొందుతున్న వాళ్ళలో కూడా 10-20% తీసేయాలి. వాళ్ళు ఏంటంటే ఇస్తున్నాడు కాబట్టి తీసుకుంటున్నాం, ఇవ్వబోతే ఏంటంట అని మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం సింపథైజర్స్ కూడా అయి ఉండొచ్చు, జనసేన సింపథైజర్ వాళ్ళు. కాబట్టి ఈ 60-70% మంది ప్రస్తుతం సాటిస్ఫైడ్గా ఉన్నారు. వీళ్ళు ఈ వ్యతిరేకత 30 నుంచి 40 ఉందనుకుందాం. ఇది 60కి వస్తే అసలు రాష్ట్రంలో పరిస్థితి మారిపోతుంది, సర్వేల్లో మార్పులు వస్తాయి. ఎందుకు ఇక్కడ జగన్ మీద వ్యతిరేకత వీళ్ళు సృష్టిస్తామనుకున్న రూట్లో అవ్వట్ల. మీకు భావోద్వేగభరితమైన అంశాల మీద ఎప్పుడైనా వస్తుంది తప్పించి ఆర్థిక అంశాల ప్రాతిపదికన వ్యతిరేకతలు పెద్దగరావు. మీకు తెలంగాణలో 2% ఓట్ల తేడాతో వచ్చింది. ఒక సైకలాజికల్ గేమ్తో ఓడిపోతున్నారు.